హిందూ ఏక్తా యాత్రలో మాట్లాడుతున్న బండి సంజయ్ నిజాలు కోర్టులు తెలుస్తాయి. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. నా కుటుంబానికి నిప్పు పెట్టారు, ఆ నిప్పుతోనే అవినీతి సామ్రాజ్యాన్ని దగ్ధం చేస్తా కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ ఇక ఆయన ఎట్లా మాట్లాడిందంటే, నా తోకకి నిప్పు పెడితే నేను ఎట్లా ఊకుంటా, ఆనాడు హనుమంతుడు ఊకోనట్టు లంకను తగలబెట్టి వచ్చినట్టు ఇలా నేను కూడా అదే పని చేస్తా, మీ అవినీతి సామ్రాజ్యాన్ని తగలబెడతా, నాకు నిప్పు అంటించిర్రు అని చెప్పి అంటా ఉన్నాడు. ఆయన ఫస్ట్ టైం ఆయన కొడుకుకు సంబంధించినటువంటి వార్తలో నోరు తెరిచినటువంటి సందర్భం. అయితే బండి సంజయ్ మాట్లాడ్డా మరి ఆయన రాజీనామా చేయడా, ఆయన సమాధానం చెప్పడా, ఇవన్నీ అడిగిన వాళ్ళందరికీ ఒక సమాధానంగా చెప్పాడు. ఏమనంటే, నా కొడుకు మీద ఏవైతే ఆరోపణలు చేసిరో అవన్నీ కూడా నిరాధారం అని చెప్పి, నేను నిప్పుని నా అంత నిజాయితీపరుడు ఎవడూ లేడు అని నిన్న తనకి తాను తాకీదులు ఇచ్చుకొని తనకి తాను సర్టిఫికెట్లు ఇచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది అన్నా అని చాలామంది కామెంట్ చేశారు. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే, తప్పు మీద తప్పు చేస్తుండు. తప్పు జరిగింది ఆల్రెడీ, మనందరికీ ఎరక. ఎట్లా సరే ఇలా సెక్షన్ సవరించిన విధానాన్ని చూసి కూడా చెప్పొచ్చు. మొదట పెట్టినటువంటి సెక్షన్లకి మళ్ళీ ఇప్పుడు సెక్షన్ 6ని యాడ్ చేయడాన్ని బట్టి చూసినాక మనమే చెప్పొచ్చు, చూసినరా అసలు పెట్టాల్సిన కేసు ఇదైతే ముందు ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు, ఇన్ఫ్లుయెన్స్ కాబడ్డారు పోలీసు వాళ్ళు, అందుకోసానికే ఇగో ఇట్లాంటి సెక్షన్లతో ఏదో బెయిల్ వచ్చేలాగా చేసిర్రు అని అన్నారు. ఇక్కడ ఒకటి చూడండి, ఆ సందర్భం కాదు, హిందూ ఏక్తా యాత్రలా తన కుటుంబం గురించి తన పర్సనల్ మ్యాటర్ని గొప్పగా ఇక నా అంతటోడు లేడు అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుండే. నేనేమంటున్నా, ఇక్కడ ఆల్రెడీ తప్పు అయింది, తప్పు మీద ఇంకో తప్పు, ఆ సభ ఏంది, ఆ సమావేశం ఏంది, అక్కడ నువ్వు మాట్లాడాల్సింది ఏంది, చివరికి మాట్లాడింది ఏంది, నీ సొంత విషయాలు మాట్లాడుకోవడానికి కాదు కదా. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే, ఇక్కడ మాట్లాడడం తప్పు అనేది కూడా యాడ్ చేస్తూ, అసలు ఒక కేంద్ర మంత్రి కొడుకు ఈ దేశంలో దొరుకుతలేడు అని చెప్పి అన్నారు చూసిరా పోలీసులు. దీన్ని మించిన సిగ్గుచేటు ఇంకోటి లేదు. ఇంకోటి అసలు దేశంలో మొట్టమొదటిసారి అనుకుంటున్నా తెలిసి, మన దేశంలో ఫస్ట్ టైం అనుకుంటా ఆ ముచ్చటినుడు, ఒక మంత్రి కొడుకు కేంద్ర మంత్రి కొడుకు దొరుకుతలేండి. కేంద్ర మంత్రి కొడుకు దొరకకపోతే ఇంకెవడు దొరుకుతాడు ఈ పోలీసు వాళ్ళకి, నాకు అర్థం కాలే. ఐబొమ్మ రవిని వాడిని యాడికెళ్ళి పట్టుకొచ్చి తెలుసా, వాడు అరేబియన్ దీవులలో ఉన్నాడు అంటే వాడు హైదరాబాద్ ఎప్పుడు వస్తాడు చూసి దొరకబట్టి అనామతం పట్టుకొచ్చిన వాళ్ళు. ఈడ కేంద్ర మంత్రి కొడుకు దేశంలో విదేశంలో ఎక్కడున్నాడు, ఎట్లా పోనిచ్చారు, మరి ఎందుకు పట్టుకుంటలేరు అని ఇలా పోలీసుల మీద డౌట్ వస్తూ ఉంది. కొత్తగా చెప్తారు చిత్రంగా, దొరుకుతలేడు, ఎందుకు దొరకడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నట్టు ఎందుకు దొరకడు, ఏమన్నాడు ప్రవీణ్ కుమార్, గంటలో దొరుకుతాడు అని. ఏ కలుగులు ఉన్నాడు, ఏ దేశం దాటిపోయిండు, ఎట్లా పోయిండు, ఎందుకు చూస్తూ ఊరుకున్నారు. మరి ఇగో ఈ ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడ నా కుటుంబానికి నిప్పెట్టిరని చెప్పి అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ నిన్న తను మాట్లాడినటువంటి మాటలు విన్నాక మనం మాట్లాడదాం. తను ఏమంటాడంటే, తన స్పీచ్ వినాలి మనం. తను ఏమంటాడంటే, నా కుటుంబం కానీ నేను కానీ తప్పు చెయ్యం అని చెప్తూ, ఒకవేళ తప్పు చేస్తే, నా కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షార్హుడే, శిక్ష పడాల్సిందే అని చెప్తూ, ఆ అమ్మాయితో జరిగినటువంటి సంభాషణలు ప్లస్ అసలు ఆ మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి నాకు చెప్పిండు నా కొడుకు, నాకు తెలుసు అని ఓపెన్గా చెప్పేసాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి తను మాట్లాడినటువంటి మాటలు విన్నాక మనం మాట్లాడదాం. ఇక అన్ని సబ్జెక్టులు హైయెస్ట్ మార్క్స్ కానీ సోషల్లో 0 మార్క్స్ అన్న. 90% సోషల్లో 0 మార్క్స్. ఇది తప్ప కాదా? ఆ అమ్మాయి కలెక్టర్ కావాలి, నేను IPS కావాలని చెప్పి వాళ్ళ ఉన్న తల్లిదండ్రులు పేద కుటుంబం పొలం అమ్మి పుస్తలమ్మి అన్నమ్మి ఆ పిల్లను డాక్టర్ చేయాలి, IPS చేయాలి, IAS చేయాలంటే ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి అన్ని సబ్జెక్టులు హైయెస్ట్ మార్క్స్ కానీ సోషల్లో 0 మార్క్స్ అన్న. ఇంటర్మీడియట్లో సోషల్ ఉంటుందా కానీ ఉంటుందా? ఇంటర్మీడియట్లో 4 గ్రూపులు ఉంటాయని ఎరక నాకైతే. MPC, BIPC, CEC, HEC. ఇంట్లో ఆ సబ్జెక్టుల పేర్లు కూడా ఐడియా ఉంది మనకి. మేము చదివినప్పుడు సంగతి చెప్తున్నాం. ఇప్పుడు ఏమైనా యాడ్ అయితే మాకు తెలియదు. ఇంకా వొకేషనల్ కోర్సెస్ అవి ఏమైనా యాడ్ అయినాయేమో. HEC, CECలా అది కూడా హిస్టరీ వేరువేరుగా, సివిక్స్, ఎకనామిక్స్ అట్లా వాటికి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి, కామర్స్. ఇక్కడ ఈయన చెప్పేది ఏంటంటే, ఇంటర్మీడియట్లో అన్నిట్లో హైయెస్ట్ మార్క్స్ అని చెప్పి నిన్న మాట్లాడిన మాటల్లో ఇదొకటిగా ఆనిముత్యం, అందుకే చూపిస్తా ఉన్నా. సో సోషల్ ఉంటుందా, సోషల్ అనేది ఉంటుందా సబ్జెక్టు, 10వ తరగతి దాకా ఉంటుందని మనకు ఎరక సోషల్ అనేది. మరి ఇక్కడ ఈయన ఏ సోషల్ అన్నాడో ఏందన్నాడో అన్ని సబ్జెక్టులు హైయెస్ట్ మార్కులట, మరి సోషల్లో మాత్రం 0 మార్క్ అట. మళ్ళా ఆ అమ్మాయి అట కలెక్టర్ అయ్యి IPS కావాలని కలలు కానీ పొలం పుస్తలు అమ్మిరట. ఎట్లయితుంది? కలెక్టర్ అయ్యి మళ్ళీ IPS కావాలన్నట. ఏందో ఈయన చెప్తాడో ఒక్కోసారి అయితే గమ్మత్ అనిపిస్తుంది.
ఇంకా చూడండి ఇగో. నిన్న మాట్లాడింది ఒకసారి వినండి. నిన్న బండి సంజయ్ ఆ సందర్భంగా ఏమన్నాడో, మరి హనుమాన్ ఏక్తా యాత్రను ఎట్లా వాడుకున్నాడు ఆయన. మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం. ఆగో విన్నారా? ఫస్ట్ టైం ఆయన నోట్లకించి మేమిద్దరం ఫ్రెండ్స్ నాన్న, తప్పు చేయలే, కలిసి ఉన్నాం అని చెప్పిండు. ఒకసారి వినండి. ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే. విడిపోయినాం, ఫ్రెండ్స్ ఉన్నాం, కలిసినాం, విడిపోయినాం, నేనే తప్పు చేయలే అని చెప్పిండట. ఇగో నిజాయితీగా బయటికి వస్తా చెప్పి అలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు నా కొడుకు చెప్పారు, నేనేం తప్పు చేయలేనన్నా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా. ఆ సభ ఏంటిది, ఈయన మాట్లాడే మాటలు ఏంటి, అసలు ఆ యాత్ర ఏంది, అక్కడ నీ సొంత పురాణం ఏంది నాకు అర్థం కాలే. అంటే కేంద్ర మంత్రి అయ్యేపటికే నువ్వు సొంత పురాణం చెప్పుకోవచ్చు అన్నట్ట. అక్కడ మాట్లాడాల్సిన మాటలు ఏంటి, నువ్వు చెప్పుకోవాల్సింది ఎక్కడ, కోర్టులో చెప్పుకో, పోలీస్ స్టేషన్లో చెప్పుకో. కానీ ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి యాత్ర జరుగుతుంటే ఆ యాత్రలో నీ సొంత కవిత్వం చెప్పుకున్నావు. కావాలంటే కింద కామెంట్లు చూడరు జనాలు ఏమంటారు. మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా చెప్పి అలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. నీ కొడుకు అట్లా చెప్పకపోతే బాపు చేసిన బాపు అయిందే, కథ అయ్యింది, ఇప్పుడు తప్పదే, ఇక ఏం చేయమంటావే అని అంటాడు. చేయలేదని చెప్తాడు ఎవడైనా. ఫస్ట్ ఏం చెప్తాడు, నేనేం తప్పు చేయలే, నాకు ఏం సంబంధం లేదు అని అంటాడు. అసలు ఫస్ట్ ఏం చెప్పారు అసలు మొత్తానికి ఎపిసోడ్ అంతటికి మొదల మాట్లాడినప్పుడు అసలు ఏ సంబంధం లేదు, అసలు మాకు తెలియదు అనే కాడికి వచ్చి బ్లాక్మెయిల్ చేసిరు, హనీ ట్రాప్ అని చెప్పారు. వినండి మీరు ఒక్కసారి, ఇది అర్థం చేసుకోండి. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, హనీ ట్రాప్ అని చెప్పి కేసు పెట్టి కరీంనగర్ పిఎస్లో 50,000 రూపాయలు కూడా పంపినామన్నప్పుడు బ్లాక్మెయిల్ ఎట్లా జరుగుతుంది, మరి నువ్వేమన్నా పాలజీకే పొరగానివా అని కామెంట్లు చేశారు చాలామంది. అయితే అంత చిన్న అమ్మాయి నిన్ను బ్లాక్మెయిల్ చేసి పైగా డబ్బులు కూడా దొబ్బడానికి ప్రయత్నం చేసింది, పైగా ఇక తనే నీకు మందు అయిపించి తనే నీకు అన్ని పెట్టింది అన్నట్టుగా రివర్స్లో కొన్ని మీడియా సంస్థల్లో మీడియా ఛానల్లో వస్తున్నటువంటి వార్తలు అవన్నీ చూసిన తర్వాత హనీ ట్రాప్ అన్నోనివి, ఒక్కసారి హనీ ట్రాప్ కేసు పెట్టినోనివి, మళ్ళీ కలిసి ఉండేవాళ్ళం, కలిసి తిరిగినాం, ఫ్రెండ్స్ అయితే హనీ ట్రాప్ అని ఎట్లా అంటావు, అది ఫస్ట్ చెప్పాల్సింది. డైరెక్ట్గా బండి సంజయ్ నోట్లకించే అసలు వాస్తవం అసలు నిజం బయటపడ్డది. ఫ్రెండ్స్ అని చెప్పినాక హనీ ట్రాప్ ఎట్లయితుంది. హనీ ట్రాప్ అనేది పరిచయం లేనటువంటి వ్యక్తులని పరిచయం చేసుకొని వాళ్ళ ద్వారా ఏమన్నా ఇన్ఫర్మేషన్ని లాగి తద్వారా ఏదైనా సంఘ విద్రోహ శక్తులకు అందించేటువంటి దాన్ని హనీ ట్రాప్ కింద తీస్తారు. ఆ సెక్షన్లో ఆ కేసు కూడా హనీ ట్రాప్ అంటే అట్లా అంటారు. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ అంటావు, కలిసి ఉన్నారంటావు, నేనే తప్పు చేయలేదంటావు. ఇప్పుడు విడిపోయినామని ఓపెన్గా ఒప్పుకున్నారు. అంటే విడిపోయినారు కాబట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు, అడ్డంగా దొరికిపోయాడు. ఇగో ఒకసారి ఇక్కడ ఈ కామెంట్లు చూడండి ఒకసారి. ఇగో దే కెన్ డూ పాలిటిక్స్ ఎనీవేర్, ఫర్ రిలీజియన్ పాలిటిక్స్ దేర్ ఇస్ రియల్లీ నో డిఫరెన్స్. ఐ డౌట్ దే ఈవెన్ హ్యావ్ ఏ షేర్డ్ ఆఫ్ డివోషన్, దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఏ షేర్డ్ ఆఫ్ ఫియర్. ఇగో ఒక 2 క్వాలిటీస్ చెప్పు బండి గానికి నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తావో. కష్టపడ్డాడు, కార్పొరేటర్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిండని సొల్లు తొక్క తోటకూర కాదంటూ ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అయిపోయేది కదా. జనాలు దేవుడి కోసం వస్తారు అక్కడికి, అది అందరి డివోటీస్ యాత్ర, దాన్ని పర్సనల్గా ఎందుకు యూజ్ చేసుకోవడము. వాడు మాట్లాడింది అర్థం అవ్వట్లే, నువ్వు రాసింది చదివాక అర్థమైందంటూ ఇంకా నాకు సంబంధం లేదు. ఈ కామెంట్లన్నీ ఎవరెవరో ప్రజలు పెట్టింది. అది హిందూ ఏక్త యాత్రనా, నువ్వు నీ కొడుకు చేసిన చండాలని సమర్థించుకునే యాత్రనా అంటూ ఇక్కడ ప్రజలు చేసినటువంటి కామెంట్ చెప్తా ఉన్నా. ఆ వెబ్సైట్లో ప్రజలు చేసినటువంటి కామెంట్ చెప్తా ఉన్నా.